హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం లిల్లీస్కి ఒక మంచి ఫర్టిలైజర్ ఇద్దామండి. మన దగ్గర 4 రకాల లిల్లీస్ ఉన్నాయి. అమర్ లిల్లీసు, రెయిన్ లిల్లీసు, స్పైడర్ లిల్లీసు, రజనీగంధ, ఇలాంటి లిల్లీస్ అన్నీ ఉన్నాయండి మన గార్డెన్లో. ఈ లిల్లీస్ అన్నిటికీ ఒక మంచి ఫర్టిలైజర్ ఇద్దాము. ఈ ఫర్టిలైజర్ ఇస్తే లిల్లీస్ హెల్దీగా పచ్చగా పెరిగి మనకి మొక్క నిండా పువ్వులు వస్తాయి. చూసారండి మన లిల్లీస్ ఎలా ఉన్నాయో. ఈ 3 టబ్బుల్లో అమర్ లిల్లీస్ అండి, ఆ 3 టబ్బుల్లో రెయిన్ లిల్లీస్. అమర్ లిల్లీస్ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయండి, చూడండి. ఎంత బాగా వస్తున్నాయో. ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు లిల్లీస్కి ఫర్టిలైజర్ ఇద్దాము. ఎగ్ పౌడర్ అండి. ఈరోజు లిల్లీస్కి ఫర్టిలైజరు ఎగ్ పౌడర్ ఇద్దాము. ఎగ్ షెల్స్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టిన తర్వాత మిక్సీలో మెత్తటి పౌడర్ చేయాలండి. అప్పుడు మనం ఏ మొక్కలకి ఇవ్వాలనుకుంటే ఆ మొక్కలకి ఇవ్వచ్చు. ఈరోజు నేను లిల్లీస్కి ఇస్తున్నాను ఈ ఫర్టిలైజర్ని. ఇచ్చేద్దాము. ఒక్కొక్క మొక్కకి 4-5 స్పూన్లు ఇవ్వండి. నేనైతే చేతితోనే వేస్తున్నా. మొక్కలకి కాల్షియం చాలా అవసరం అండి. ఈ ఎగ్ పౌడరు కాల్షియంని చాలా అందిస్తుంది మొక్కలకి. అందుకని మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి. మనకి కాల్షియం ఎంత ఇంపార్టెంటో మొక్కలకు కూడా కాల్షియం చాలా అవసరం అండి. మొక్కలు కూడా హెల్దీగా పెరుగుతాయి కాల్షియం ఉంటే. అమర్ లిల్లీస్కి ఇచ్చేసానండి ఎగ్ పౌడర్ని. ఇంకా రెయిన్ లిల్లీస్కి ఇచ్చేద్దాము. ఇవి రెయిన్ లిల్లీస్ అండి. రెయిన్ లిల్లీస్లో 3 కలర్స్ ఉన్నాయి. ఇది పింక్ కలరు, ఇది ఎల్లో, ఇది వైట్ అండి. ఈ 3 కలర్స్కి ఇప్పుడు ఎగ్ పౌడర్ని ఇద్దాము. ఇంకా హెల్దీగా పెరుగుతాయండి. హెల్దీగా పెరిగితే మొగ్గలు వచ్చి పూలు వస్తాయి. ఇలా మొక్క చుట్టూ వేయాలి. ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము. ఇలా చుట్టూ వేయాలండి మొక్కకి. ఎగ్ షెల్స్లో ఎక్కువ కాల్షియం ఉంటుందండి. అందుకని ఎగ్ షెల్స్ని మనం ఫర్టిలైజర్గా ఇచ్చేస్తే మొక్కలకి ఎక్కువ కాల్షియం అందుతుంది. అప్పుడు మొక్కలు హెల్దీగా ఉంటాయి. రెయిన్ లిల్లీస్కి కూడా ఇచ్చానండి ఫర్టిలైజర్ని. ఇంకా స్పైడర్ లిల్లీస్కి ఇచ్చేద్దాము. ఇవి స్పైడర్ లిల్లీస్ అండి. 3 టబ్బుల్లో వేసాను. ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి. బాగా పూలు పూసాయండి స్పైడర్ లిల్లీస్. పూయడం కూడా అయిపోయింది. చాలా పూసాయి మన గార్డెన్లో స్పైడర్ లిల్లీస్. ఇవిగోండి మొగ్గలు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. చాలా హెల్దీగా ఉన్నాయండి మన స్పైడర్ లిల్లీస్. ఇప్పుడు స్పైడర్ లిల్లీస్కి ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము. ఇది 100 రూపాయల టబ్ అండి. 100 రూపాయల టబ్బులో వేసాను స్పైడర్ లిల్లీ. చాలా పెద్ద మొక్క. ఇంక ఇచ్చేద్దాము. ఇలా చుట్టూ వేయాలండి మొక్కకి.
ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము. మనం మొక్కను బట్టి ఇవ్వాలండి ఫర్టిలైజర్. పెద్ద మొక్క అయితే ఎక్కువ ఇవ్వాలి, చిన్న మొక్క అయితే తక్కువ ఇచ్చినా కానీ పర్వాలేదు. ఈ మొక్క బకెట్లో ఉందండి. ఇలా ఎండిపోయిన ఏమన్నా ఉంటే తీసేయండి. ఈ మొక్కకు కూడా ఇస్తున్నాను. ఇలా చుట్టూ వేయాలి. స్పైడర్ లిల్లీస్ కూడా ఇచ్చానండి ఫర్టిలైజర్. ఇంకా హెల్దీగా పెరుగుతాయి. పెరిగి మనకి స్పైడర్ లిల్లీస్ని ఇస్తాయి ఈ మొక్కలు. ఇంకా లాస్ట్ అండి రజనీగంధ. ఈ మొక్కకి ఇచ్చేద్దాము ఫర్టిలైజర్ని. ఈ మొక్క రజనీగంధ అండి. ఇంకా పూలు పూయలేదు. ఇంకా పూలు పూస్తే కానీ తెలియదండి ఎలా పూస్తుందో ఏంటో. చాలా బ్యూటిఫుల్గా ఉంది మొక్క అయితే మాత్రం. చూసారా ఎంత పచ్చగా హెల్దీగా ఉందో. మన దగ్గరున్న లిల్లీస్ మొక్కలన్నిటికీ ఫర్టిలైజర్ ఇచ్చానండి. ఇప్పుడు లైట్గా వాటర్ ఇద్దాము కొంచెం. ఫర్టిలైజర్ ఇచ్చాం కదండి లిల్లీస్కి, ఇంకా వాటర్ ఇద్దాము. అలా లైట్గా ఇస్తే చాలండి, ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు. స్పైడర్ లిల్లీస్కి, రజనీగంధకి వాటర్ ఇచ్చేసాను. ఇంకా మిగతా లిల్లీస్కి కూడా వాటర్ ఇచ్చేద్దాము. రెయిన్ లిల్లీస్కి ఇస్తున్నాను వాటర్ని. ఇంకా లాస్ట్ అండి అమర్ లిల్లీస్కి వాటర్ ఇచ్చేద్దాము. ఇవి లిల్లీస్ కాబట్టి మనం ఫర్టిలైజర్ ఇవ్వగానే వాటర్ ఇస్తున్నాము. మామూలు మొక్కలు అయినట్టయితే ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మట్టిలో కలపాలండి. మట్టిలో కలిపితే మట్టిలో కలిసిపోయి ఎగ్ పౌడర్లోని పోషకాలు మొత్తం మొక్కకు అందుతాయి. ఇప్పుడు లిల్లీస్కి అలా మట్టిలో కలపటానికి లేదండి. అడుగున దుంపలు ఉంటాయి కాబట్టి డిస్టర్బ్ అవుతాయి కాబట్టి మనం వాటర్ ఇస్తున్నాము మట్టిలో కలవడానికి. ఇప్పుడు బాగా కలిసిపోతుందండి ఎగ్ పౌడరు. మొక్కలు హెల్దీగా ఉంటాయి. ఇంకా